చేస్తున్నాను ఈ ప్రార్థన. ఇదో ఒకవేళ వేషం వేసుకొని మనుషులకు కనపడే విధంగా నువ్వు చేయొద్దు. అలాంటి ప్రార్థన చేస్తే కింద అన్నాడు 17వ వచనంలో, రహస్యమందున్న తండ్రి ఆ ప్రార్థన వినడు, ఖచ్చితంగా వినడు. నీవు నేను మన హృదయంలో ఎక్కడైతే కలవరం పెట్టుకొని కఠినపరుచుకొని దేవుని ఆయుష్కరం మీద ఉన్నప్పుడు మనలో వేషధారణే వస్తుంది, పశ్చాత్తాపడకపోతే. ఒకవేళ అలాంటి హృదయం ప్రభును దుఃఖపెట్టేదిగా ఉంటే నిజంగా మనము కేవలం ఇక్కడికి వచ్చిన వారిని మాత్రమే సంతోషపెడతాం, ఇక్కడ వచ్చిన వారికి మాత్రమే మనం కనపడాలని ఇష్టపడతాం. అబ్బా ఈ అన్న ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు, ఈ యొక్క అంటే మనుషులను సంతోషపెట్టడం లేదా వేషం వేసుకొని ప్రభు దగ్గర రావడం, ఇలాంటి 2 లక్షణాలు మనలో ఉండకూడదు. నీవు నేను పశ్చాత్తాపం కలిగిన వారమై ప్రభు దగ్గరికి వచ్చి కింద అన్నాడు, ఒకవేళ మీరు ఉపవాస ప్రార్థన చేయాలంటే ఎలా తెలుసా, మొదటగా మీ తల ఏం చేయాలంట, తల అంటుకొని మీ ముఖము కడుక్కొని. థిన్ హెడ్ అని ఉందంట, చూస్తే థిన్ హెడ్ అంట. అంటే తల అంటుకొని, ఎందుకు తలే అంటుకోమన్నాడు ఆయన? కిందకు వస్తే ఎందుకు ఆయన ఆ ముఖం మాత్రమే కడుక్కోమన్నాడు అని చూస్తే నిజంగా తలంపులు కానీ ఆలోచనలు కానీ తల నుండే వస్తాయి, హృదయం నుండే వస్తాయి. కాబట్టి మొదటగా దాన్ని సరి చేసుకొని దాని విషయమే పశ్చాత్తాపడి దాన్ని కడుక్కో ఫస్ట్. తర్వాత నీ ముఖము ఏం చేయాలా, కడుక్కు. నీళ్ళ ద్వారా ఆ వాషింగ్ ద ఫేస్ అని ఉందండి, వాష్ ద ఫేస్. నిజంగా నీ ముఖమును కడుక్కో అంటే అర్థమైందంటే, అందుకే దైవజనుడు కీర్తన 98లో నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనపడతాయి. ఒకవేళ మా ముఖము అనేకులకు ఆకర్షణీయంగా కనపడవచ్చు, పైకి బాగుండొచ్చు, పైకి భక్తిగా ఉండొచ్చు, ఒకవేళ చూసి దానిలో దీనత్వము నమ్రత్వం కనపడచ్చేమో ఆ ముఖంలో, కానీ అసలు విషయం ఏంటంటే దాన్ని కడుక్కు. అలాంటి అనుభవం ఉండకూడదు. ప్రభు దగ్గర నీవు నేను వేషధారణ వల్లే వచ్చి ప్రార్థన చేయడం కానీ, మనుషులకు కనపడాలని వచ్చి ప్రార్థన చేయడం కానీ, అవి హృదయంలో ఏదో పెట్టుకొని బయటికి ఏదో చూపించాలనే విషయం కానీ ఈ రీతిగా మనలో పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు మెచ్చుకునేవాడుగా ఉన్నాడు. ఒకవేళ అలాంటి అనుభవంలో ఉంటే యథార్థంగా విరిగిన హృదయముకు ఆయన ఆసన్నుడై ఉన్నాడు, నలిగిన మనసు ఆయన అంతగా ఇష్టపడేవాడుగా ఉన్నాడని దేవుడు ఇక్కడ చెప్తూ వచ్చినాడు. కాబట్టి నీవు నేను ఒకవేళ అలాంటి అనుభవంలో ఉంటే యథార్థంగా ఒప్పుకుందాం. ఆస్కారమైంది, వ్యతిరేకమైంది, వేషంతో కూడుకునింది మనలో ఎందుకు? ఒకవేళ అది ఏదైనప్పటికీ దాన్ని రిపెంటెన్స్ కలిగి ప్రభు దగ్గర పశ్చాత్తాపం కలిగిన వారమై, ప్రభు కార్చిన రక్తంలో కడగబడిన వారమై ప్రభుకు సమీపంగా వచ్చి ప్రార్థన చేద్దాం. ఉపవాసం అనగా అంటే సమీపం, వాసం అనగా ఆయనకు సమీపంగా వచ్చి ప్రార్థన చేద్దాం. ఎప్పుడు అంటే నా హృదయం ఎక్కడైతే అలాంటి అనుభవంలో వ్యతిరేకమైంది ఉందో దాన్ని పరిశుద్ధపరచుకొని వాక్యమైన స్థానం చేత ప్రభు యేసుక్రీస్తు వారి కార్చిన రక్తం చేత కడగబడిన వారమై ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుకు సమీపంగా వచ్చి నీవు నేను ఉపవాస ప్రార్థన చేద్దాం. ఒక 5 సంగతులు ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి, లేదా ఉపవాస ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, అసలు ఈ విషయాలు ఒక 5 సంగతులు చూపించి మన ప్రార్థనలో ప్రవేశం. మొట్టమొదటిగా నీవు నేను చేసే ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలి, ఎలాంటి ప్రార్థన దేవుడు చేయాలని కోరుతూ వస్తున్నాడు. అందుకే 34:15లో యెహోవా దృష్టి ఎలా ఉందంట, 15 మనం మన భాగంలో యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది, ఆయన ప్రార్థన వారి ప్రార్థన అంటే ఆయన దృష్టి ఆయన చెవులు వారి ప్రార్థన మీద ఉన్నాయి. ఫస్ట్ పీటర్ 3:12 మనం చూసాం. అయితే ఈ మాట ఏంటంటే ఆయన దృష్టి నీతిమంతుల చేసే ప్రార్థన మీద ఏముంది, ఆ నీతిమంతుడు ఎలాంటి ప్రార్థన చేస్తాడు, నీతిమంతుడు తీర్చబడిన వ్యక్తి ఎలాంటి ప్రభు నా దగ్గరికి వచ్చి సమీపంగా వచ్చి ఎలాంటి ప్రార్థన చేస్తాడు, అలా చేస్తే నేను నా దృష్టి వాళ్ళ మీద పెట్టి వాళ్ళకు ఉత్తరం ఇస్తే ఎలాంటి 17 ఏం రాయబడింది, 34:17 విత్ ఇన్ సెకండ్స్లో ఎప్పుడైతే నువ్వు అలాంటి అనుభవంలో వచ్చి చేస్తావో ఖచ్చితంగా ఆయన మొర ఆలకిస్తాడు. మొర ఆలకించడమే కాదు, నీకు ఉత్తరం ఇస్తాడు. ఉత్తరం ఇవ్వడే కాదు, నీ జీవితంలో జవాబు దయచేసేవాడుగా ఆయన నీ జీవితంలో కనపడేవాడుగా ఉన్నాడు. అయితే ఆయన దృష్టి మన మీద ఉండాలంటే మనం మొదటగా ఆయన్ని ఆరాధించే అనుభవంలో పశ్చాత్తాప హృదయం వారంగా
ఎప్పుడైతే మనం ఆయన దగ్గర సన్నిధికి వచ్చామో అప్పుడు ఆయన దృష్టి మన మీద ఉంటుంది. నీతిమంతులుగా చేయబడిన మనము ప్రార్థన చేసేవారంగా ఉంటాం. చూడండి, ఒక 5 సంగతులు ఉపవాస ప్రార్థన ఎలా ఏ విధంగా చేయాలి, ఎందుకు ఎలాంటి ఉపవాస ప్రార్థన దేవుడు కోరుకునేవాడుగా ఉన్నాడు. మొదటగా యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. నీవు నేను ఎలాంటి ఉపవాసంతో కూడా ప్రార్థన చేయాలి. మొదటి మాట ఇది, ఫస్ట్ థింగ్. చదవండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు ఆడిమాను తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నెరవేర్చుకున్న ఉపవాసం. అది ఆ ఓడిగా ఉన్నాను. నేర్పరచుకుని ఉపవాసము కదా. గాడ్స్ చూస్ ద ఫాస్టింగ్. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అంట. నీవు నేను చేసే ఉపవాసం దేని గురించి తెలుసా? మొదటగా నీవు నేను దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం గురించి ఇక్కడికి వచ్చేయాలి ప్రార్థన. ఇక్కడ చూస్తే ఏమి ఏర్పరచుకున్నాడు ఆయన? చెట్లు ఏర్పరచుకున్నాడా? పొట్లను ఏర్పరచుకున్నాడా? జంతువులు ఏర్పరచుకున్నాడా? పక్షులను ఏర్పరచుకున్నాడా? దేన్ని ఏర్పరచుకున్నాడు ఆయన? చూస్తే నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటో తెలుసా? 4 సంగతులు రాశాడు అక్కడ. మొదటగా ఏదంట? విప్పాలంట. రెండోది తీయాలంట. మూడోది విడిపించాలంట. 4వది విరగొట్టాలంట. ఇది బలంలో విన్నాను కదా. విప్పడము, తీసివేయడము, విడిపించడము, విరగొట్టడము. ఈ విషయంలో దేని విషయంలో ఈ మాట మాట్లాడుతున్నాడు? నేను ఏర్పరచుకున్న ఉపవాసం మీరు చేయాలి. చాలాసార్లు ఉపవాస ప్రార్థన చేస్తుంటారు, చాలాసార్లు చేస్తుంటాం ఉపవాస ప్రార్థన. కానీ ఆయన ఏర్పరచుకున్న ఉపవాసమే చేయాలని కోరుతున్నాడు దేవుడు. ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటంటే మనకు తెలుసు. జాన్ గాస్పెల్ 15 చాప్టర్ 16th వర్స్లో ఏం రాయబడింది అక్కడ? మొదటి యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. ఏ మాట అక్కడ రాయబడుతూ వచ్చింది? అదే ఇక్కడ రాయబడుతున్న మాట, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. ఈ మాట దేని గురించి? సాక్షాత్తు నీ గురించి, నా గురించి రాయబడింది మాట. ఇక్కడ ఈ సాయంకాల సమయాన్ని నీవు నేను ఉపవాస ప్రార్థన చేయడానికి వచ్చినాం. ఉపవాస ప్రార్థన ఎలాంటిది చేయాలంటే మొదటగా నీవే చేయాల్సిన ఉపవాస ప్రార్థన ఏంటంటే దేవుడు ఏర్పరచుకున్న ఉపవాస ప్రార్థనే మనం చేయాలి. ఏంటి ఏర్పరచుకున్నాడంటే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు ఏమైనారంటే ఇక్కడ 4 సంగతులు. కొంతమంది దుర్మార్గుల కట్ల చేత వాళ్ళు కట్టబడి ఉన్నారు. కొంతమంది మేకుల చేత మేకులు కాడి మేకులు తీసివేసుకోలేక అవి అట్లా ఉన్నాయండి కొంతమందికి. కొంతమంది బంధించబడి విడిపించుకోలేకున్నారండి కొంతమంది చూస్తే కాడి మ్రాను యొక్క ఏంటంటే రాష్ట్రంలో కాడిని విరగొట్టారు. అంటే వాళ్ళకంత బలహీనలు అయిపోయినారు. కొంతమంది కాడి చేత బందీలు అయిపోయి అవి ఎట్లా విరగొట్టుకోవాలో తెలియకుండా ఉన్నారు. అలాంటి వారు నీ స్నేహితులు అయి ఉండొచ్చేమో, అలాంటి వారు నీ బంధువులు అయి ఉండొచ్చేమో, అలాంటి వారు నీ ఆత్మీయ సహోదరులుగా ఉండొచ్చేమో, అలాంటి వారు నీ ఇరుగు పొరుగున్న అనుజులను కావచ్చేమో. అనగా దేవుడు నేను ఏర్పరచుకున్న ఉపవాసం మీ నుంచి నేను కోరుకుంటున్నా. అయితే ఇక్కడ చూస్తే మనకు తెలుసు లూకాసు వార్త 13:9లో 18 ఏళ్ళ నుంచి నడుము వంగిపోయి సాతాను చేతిలో బందీగా ఉన్న ఒక స్త్రీ ఉందంట. ఈమె సాతాను చేతిలో బంధించబడింది. అలాంటి వాళ్ళ కోసం ఉపవాస ప్రార్థన. కొంతమంది మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో సంఖ్యల చేత కట్టబడినాడు సమాధిలో ఒక వ్యక్తి. కొంతమంది రకరకాల ధనం చేత కావచ్చు, పేరాస్ అధికారం చేత కొంతమంది కట్టబడి ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఉపవాస ప్రార్థన. యోహాను సువార్త 11:40లో చనిపోయిన లాజరును లేపినప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, మీరు వెళ్ళి అతని కట్టులు విప్పండి. వాళ్ళకి ఆ వ్యక్తి చనిపోయి కట్టబడి ఉన్నాడు ఆత్మీయంగా, కాబట్టి మీరు వెళ్ళి మీరు తీసుకురండి. ఇలాంటి వాళ్ళు చాలామంది దుర్మార్గుల చేతిలో కట్టబడి ఉన్నారు. చాలామంది సాతాను చేతిలో బంధింపబడి ఉన్నారు. చాలామంది దేవుని సన్నిధిలోని దూరం వెళ్ళిపోయి ఉన్నారు. అలాంటి వారిని నీవు విడిపించుకొని రావాలంటే నీవు చేయాల్సింది ఏంటంటే ప్రభువుకు సమీపంగా చేసేదే ఉపవాస ప్రార్థన. మన భాగంలో వెళ్తే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచ్చిన ఇక్కడ దైవజనుడు ప్రవక్తని దేవుడు ఏం చెప్పాడు తెలుసు? ఇక్కడ చూడండి 10-11 వచ్చిన
ఆ, నశింపచేయుటకును ఉమ్, పడద్రోయుటకును ఉమ్, కట్టుటకును ఉమ్, నాటుటకును ఉమ్, నేను ఈ దినమున ఉమ్, జనముల మీదను ఉమ్. రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను. నేను ఈ దినమున ఎవరి మీద ఆయన చేశాడంట? జనముల మీద. ఇంపార్టెంట్. నీవు చాలా మందిని కట్టాలి, నువ్వు చాలా మందిని విడిపించాలి, నువ్వు చాలా మంది నశించబోతున్నాడు తీసుకురావాలి. నీవు ఏం చేయాలంటే ఇలాంటి వారిని నిన్ను విడిపించడానికే నేను నిన్ను నియమించి ఉన్నాను. ఆ మాట చెప్తూ ఆ వ్యక్తికి అప్పగిస్తాడు. చూడండి ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం నుంచి. మనకు తెలుసు ఇర్మియా ప్రవక్త జీవితం ఎంత చక్కగా ఉందంటే దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం చేశాడు. ఆ వ్యక్తి అద్భుతమైన ఉపవాసం చేశాడు. ఇశ్రాయేలు వారులారా, ఆ, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు ఆ, నేను మీకు చేయలేనా? ఇది యెహోవా వాక్కు. ఉమ్, జిగట మన్ను కుమ్మరి చేతిలో ఆ, ఉన్నట్టుగా ఆ. ఇశ్రాయేలు వారులారా, ఉమ్, మీరు నా చేతిలో ఉన్నారు. ఉమ్, దాన్ని పెళ్ళగింతుననియు ఆ, ఎరగొట్టుదుననియు ఉమ్, నశింప చేయుదుననియు ఉమ్, ఏదో ఒక జనమును గూర్చి కానీ ఆ, రాజ్యమును గూర్చి కానీ ఉమ్. నేను చెప్పి ఉండగా 20 వచ్చిన 21 వచ్చిన అదే అధ్యాయం. వారు నా ప్రాణం తీయవలని ఆ, గుంట త్రవ్వి ఉన్నారు. ఉమ్, చేసిన మేలులకు ప్రతిగా కీడు చేయవలన ఉమ్, వారికి మేలు కలగవాలని ఉమ్. వారి మీద నుండి నీ కోపం తప్పించుట చాలు. ఇక్కడ ఇర్మియా ప్రవక్త మనం చూస్తే ఇక్కడ నేను ఏర్పరచుకున్న ఉపవాసం మీరు చేయండి అని దేవుడు అంటున్నాడు. వాస్తవంగా ఇజ్రాయెల్ ప్రజలు చూస్తే ఆ చెరలో నుండి వాళ్ళ జీవిత విధానము చాలామంది దేవుణ్ణి విసర్జించి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. చాలామంది విగ్రహాధికులు అయిపోయినారు. చాలామంది దేవునికి దూరం అయిపోయి రకరకాల ఈ దేవుని మర్చిపోయి ఎంతో భయంకరంగా కట్ల చేత కట్టబడి విడిపించుకోలేక నశించుతూ ఉన్నారు. అలాంటి వారిని విడిపించడానికి దేవుడు చేసిన మొట్టమొదటి ఆయుధం ఏంటంటే ఇర్మియాను ఏం చేశాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 1:5 వచనాల్లో తల్లి గర్భంలో ఉండగానే నేను నిన్ను ఏర్పరచుకున్నా, జనములకు ప్రవక్తగా నియమించిన. ఆదికాండం 28లో అతడు ప్రవక్త, నీ గురించి అతడు ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడు. అంటే ఇక్కడ చేసిన ఈ ఇర్మియా విలపించే వ్యక్తి, ఏడ్చే వ్యక్తి, కన్నీటి ప్రవక్త చేసిన పని ఏంటంటే దేవుడి చేత ఏర్పరచుకున్న వారు దేవుని దూరం అయిపోయినారు. ఇజ్రాయెల్ ప్రజలు నశించిపోయినారు, విడిపించవలసిలో ఉన్నారు. అలాంటి వారిని విడిపించడానికి దేవుడే గర్భంలో ఉన్న వ్యక్తిని ఏర్పరచుకున్నాడు, అతను ప్రవక్తగా నియమించాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? అలాంటి వారి కోసము నువ్వు వెళ్ళి ఏడ్చాలి, అలాంటి వారి కోసం నువ్వు కన్నీరు కార్చాలి, అలాంటి వారి కోసం నువ్వు విలపించాలి. అందుకే నిన్ను నియమించాను నేను, అందుకే నిన్ను ఏర్పరచుకున్నా. ఇక్కడ చేరొచ్చిన మనము దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇలాంటి వారు ఎంతోమంది విప్పుకోలేక కట్టులను, ఎంతోమంది రకరకాల వాడి చేత తీసుకోలేక, ఎంతోమంది బంధించబడి విడిపించుకోలేక, ఎంతోమంది కట్లు విడగొట్టుకోలేక బలహీనలు అయిపోయి ఈ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ విడిపించడానికి నిన్ను దేవుడు ఒక ప్రవక్తగా లేదా ఒక ప్రార్థనాపరుడిగా, ఒక విశ్వాసగా దేవుడు మనం నియమించిన వాడిగా ఉన్నాడు. దాన్ని ఎరిగిన వారమై ఎలాంటి ప్రార్థనలు చేయాలంటే మొదటగా దేవుడు ఏర్పరచుకున్న ఉపవాస ప్రార్థన మనం చేయాలి. దేవుడు మనసుల్ని ఏర్పరచుకున్నాడు, వారు చాలామంది దూరం అయిపోయినారు. నిన్ను ఏర్పరచుకున్నాడు, ఈ దినమున ఈ క్షణమే మనల్ని జనములను నియమించడానికి, అనేకులతో ప్రార్థించడానికి, విలపించడానికి, కన్నీరు కార్చడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. కాబట్టి నేను అది ఎరిగిన వారమై ఈ దినాలలో ఎంతోమంది మనకు తెలియట్లేదా? ఎంతోమంది తాగుడుకు బందీలు అయిపోయినారు, ఎంతోమంది రకరకాల వ్యభిచార క్రియలకు అలవాటు అయిపోయినారు, ఎంతోమంది అధికారానికి, మోహానికి, ఎంతోమంది రకరకాల వాటికి బానిసైపోయి వాళ్ళ కట్ల చేత విడిపించుకోలేక నష్టమైపోతున్నారు. వాళ్ళందరూ మనుషులే, దేవుని చేత ఏర్పరచబడిన వారే. వాళ్ళని విడిపించడానికి ఇర్మియా వెళ్ళాడు ఆ దినాలలో. ఇప్పుడు ఆ ఇర్మియా స్థానంలో మనల్ని పెట్టాడు దేవుడు. ఇక్కడ ఈ దినమునే జనములకు ప్రవక్తగా, అనగా ఈ దినమే ఈ క్షణమే నన్ను పెట్టాడు దేవుడు. అలాంటి వారి కొరకు విలపించే వారంగా ఉండాలని, అలాంటి వారికి నీవు నేను ఏడ్చాలని. అందుకే అంటాడు రోమా 12:15 వచనం. ఈ సాయంకాల సమయంలో దేవుడు ఈ మాట గుర్తు చేస్తూ వస్తున్నాడు. చూడండి 12:15 వచనం. త్వరగా చాలా సంతోషించేవాడితో సంతోషించాలి, ఏడ్చేవాడితో ఏడ్చాలి. ఇప్పుడు మన జీవితము ఇక్కడ సంతోషించాల్సిన సమయంలో కూర్చోవాలి మనం.
అనేకుల నిమిత్తమై కన్నీరు గార్చడానికి, ఏడవడానికి, ప్రార్థించడానికి, అనేకులు దేవుడు ఏర్పరచుకునే బిడ్డలు దూరం అయిపోయి నశించు వాళ్ళ నిమిత్తమై ఏడ్చడానికి దేవుడు మనల్ని పెడుతూ వచ్చాడు. ఆనాడు ఇరిమియా వెళ్ళాడు, ఆ వ్యక్తిని హింసించారు, గాయపరిచారు, కొట్టారు, చెరసాల్లో వేశారు, జైల్లో వేశారు, గుంటలో వేశారు, ప్రాణం తీయాలని చూసినప్పటికీ తనకిచ్చిన పని అది మర్చిపోకుండా తన నమ్మకంగా వారి నిమిత్తమై ప్రార్థిస్తూ విలపిస్తూ కన్నీరు గారుస్తూ వచ్చినాడు. ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తిని తల్లి గర్భంలోనే ఏర్పరచుకున్న దేవుడు ఆ వ్యక్తిని ప్రవక్తగా ఉంచాడు. ఇక్కడ చేర్చిన మనల్ని కూడా తల్లి గర్భంలోనే ఏర్పరచుకున్నాడు. నిన్నన్న ప్రార్థించేవారుగా దేవుడు సన్నిధిలో పెట్టాడు. కాబట్టి నేను మొదటిగా ఎలాంటి ఉపవాస ప్రార్థన అంటే దేవుడు ఏర్పరచుకున్న ఉపవాస ప్రార్థన మనం చేయాలి. ఎలాంటి వారి కోసం అంటే అలాంటి అనుభవంలో, మొదటిగా అలాంటి అనుభవంలో మనం ప్రార్థన చేయడానికి చేరవచ్చు అంటున్నాం. రెండోదిగా చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనం. రెండో ప్రార్థన ఎలాంటి ఉపవాస ప్రార్థన మనం చేయాలా అని చూస్తే, మొదటిగా దేవుడు ఏర్పరచుకున్న ఉపవాస ప్రార్థన చేయాలి. రెండవదిగా 7వ వచనం. త్వరగా నీ ఆహారము ఆకలి కొనిన వారికి ప్రతిటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పించుకున్నటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు దానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. చాలు. సెకండ్ మనం చేయాల్సిన ఫాస్టింగ్ ప్రేయర్ తెలుసా? దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన. ఇందాక దేవుడు ఏర్పరచుకున్న ఉపవాస ప్రార్థన చేయాలి, దానికోసం ఇక్కడ నియమించాడు దేవుడు మనల్ని. రెండోదిగా దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన. ఏంటయ్యా దానికి ఇష్టం అంటే 4 సంగతులు పెట్టాడు. ఒకటి, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టాలంట. రెండోదిగా రక్త సంబంధికులు ముఖం తప్పించుకోకూడదంట. మూడోదిగా పేదవారిని లేదా దిక్కులేని వారిని చేరదీయాలంట. నాలుగోది, వస్త్రహీనులు నీకు కనపడితే ఆ వ్యక్తికి ఏం చేయాలా? వస్త్రాన్ని. ఈ 4 సంగతులు ఏంటంట? ఆయనకి ఇష్టమైన ఉపవాసం అంట. మనం ఉపవాసం చేస్తాం, మోకాలు ఎండబెట్టుకోలేము. మనం ఉపవాస ప్రార్థన చేస్తాం, చాలాసార్లు కనపడాలని. కానీ ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, దాని ముందు యెషయా గ్రంథం 58:5-4 చదివితే వాళ్ళు మొఖాలు దుఃఖముఖులు అయిపోయి ఏడుస్తూ మనసు అంటే అలాంటిది నేను కోరుకోవట్లేదు కదా, అలాంటిదిగా నేను చేయాల్సింది. ఈ దినాల్లో చాలామంది ఆకలితో అల్లాడిపోతుంటున్నారు. చాలామంది ఇప్పుడున్న పరిస్థితి రక్త సంబంధికులు ముఖం తప్పించుకున్నట్టు అంట. చాలాసార్లు మనుషులు చూస్తే పారిపోతుంటున్నాం. దట్ ఈజ్ నాట్ ఫాస్టింగ్ ప్రేయర్ అంట. అది కాదు, అది తప్పించుకోకుండా అలాంటి వాళ్ళు కనపడితే వాళ్ళని ప్రేమించాలి. మూడోది వచ్చి దిక్కులేని అనాథలు తినాలి. ఎంతమంది నీ సర్కిల్లో, నీ సరౌండింగ్లో, నీ యొద్దకు వచ్చిన వారిని నువ్వు ప్రేమిస్తే, వస్త్రాలు లేని వారిని ఎదుకొస్తే నువ్వు సహాయం చేస్తే, నిజంగా అది దేవుడికి ఇష్టమైన ఉపవాసం. అది కోరుతున్నాడు దేవుడు. నువ్వు ఎంతసేపు చేసినావు, ఎన్ని గంటలు చేసినావు, ఎన్ని సంవత్సరాలు చేసినావు కాదు, కానీ నీ దగ్గరికి నీ సర్కిల్లో ఉన్న వారికి, అది శత్రువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, రక్షణులు కావచ్చు, స్నేహితులు, బంధువులు ఎవరైనా కావచ్చు, కానీ ఇలాంటి అనుభవంలో నిస్సహాయస్తులు నీ దగ్గరికి వస్తే నువ్వు కానీ హెల్ప్ చేస్తే అది దేవుడు ఇష్టమైన ఉపవాసం అంట. అందుకే మన మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కుడివైపు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఎడమ వైపు ఏమో మేకలు ఉంటాయి, కుడివైపు ఏమో గొర్రెలు ఉంటాయి. దేవుడు కుడివైపు ఉన్న గొర్రెలను ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే, మన చదువుకు సమయం లేదు. అక్కడ దేవుడు ఆ గొర్రెల స్వభావం ఏంటంటే, అనేకులు దిక్కులేని వారు వస్తే హెల్ప్ చేశారంట, పేదవారు వస్తే అన్నం పెట్టారంట, ఎంతమంది లేని వాళ్ళకి వచ్చి సహాయం చేశారంట. ఇవన్నీ చేసినప్పుడు యేసుప్రభు వచ్చి ఉదయం అడుగుతాడు, ఏం ప్రభు నేను ఏం చేశాను నీకంటే, అయ్యో వాళ్ళందరూ చేస్తే నాకు చేసినట్టు కదా అంటాడు. నువ్వు అన్నం పెట్టినావు చూడు, పలానా పెట్టినా పలానా సమయంలో, అది నాకు చేసినట్టే. పలానా వ్యక్తికి ఆ గుడ్డు లేకపోతే బట్టలు ఇచ్చినావు చూడు, అది నాకు చేసినట్టే. కానీ నేను ఎప్పుడు చేశాను ప్రభు అంటే మర్చిపోయారు వాళ్ళు. కానీ అలాంటి స్వభావం అలాంటి వాళ్ళు వెళుతున్నారు, వారి నిమిత్తమై హెల్పింగ్ నేచర్ కలిగి మనం ప్రార్థన చేయాలని కోరుతూ వస్తున్నాడు దేవుడు. రెండోదిగా దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన మనం చేయాలి. మొదటిగా నేను ఉపవాస ప్రార్థన ఎలాంటి చేయాలంటే, దేవుడు ఏర్పరచుకున్న ఉపవాస ప్రార్థన మనం చేయాలి. రెండోదిగా మనం ఎలాంటి ఉపవాస ప్రార్థన చేయాలంటే, దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన మనం చేయాలి. మూడో చూసుకుందాం, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఎలాంటి ప్రార్థన చేయడానికి ఇక్కడ దేవుడు తీసుకొచ్చిన మనల్ని ఇక్కడ 5వ వచనం, అలా 4, 5 వచనాలు. కూర్చుండి ఏడ్చి
చాలా. ఇక్కడ నెహెమయా ఈ వ్యక్తి జీవితం మనకు బాగా పరిచయమే. ఈ వ్యక్తి చేసిన పని ఏంటంటే ఇక్కడ రాయబడుతున్న మాట, ఎందుకు ఈ వ్యక్తి కొన్ని దినములు ఉపవాసం ఉండి విజ్ఞాపనకర్తగా చేస్తున్నాడు. ఇక్కడ ఎందుకు ఉపవాస ప్రార్థన? తన పిల్లలు కోల్పోయినాడనా, తన కుటుంబాన్ని కోల్పోయినాడనా, తన జీవితంలో ఏదో లోటు కనపడిందనా, లేకపోతే తన కావాల్సుకున్నది ఏదో తనకు దొరకలేదనా, దేనికోసమైనా కొన్ని దినములు ఉపవాసం ఉండి కూర్చుండి ఏడ్చి కన్నీరు గార్చి ఏంటయ్యా ఈయన చేసిన పని ఏంటంటే 3వ వచనం చేసిన పని చదవండి. 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం. చాలన్న. ఇక్కడ దేవుని మందిరము పాడైపోయింది. దేవుని మందిరము పట్టించుకునేవారు లేరు. దేవుని మందిరము దూరం అయిపోయింది. ఇక్కడ 3వదిగా దేనికోసం మన ఉపవాస ప్రార్థన? 3వదిగా దేవుని మందిరాన్ని కట్టడం కొరకు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఇక్కడ చూస్తే 2 ఐటమ్స్ రాశాడు అక్కడ. ఒకటి, దేవుడు యెరూషలేము యొక్క ప్రాకారములు ఏమైనాయి? పడద్రోయబడ్డాయి. ప్రాకారము పడద్రోయబడ్డ. రెండోది ఏం చేశాడు? గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. ఏందన్నమాట? దేవుని మందిరానికి ప్రాకారములు దేని గుర్తుగా ఉంటాయి? దేవుని మందిరానికి గుమ్మములు దేని గుర్తుగా ఉంటాయి? చూడండి సామెతలు 25:25. ఎందుకు ప్రాకారములే పడగొట్టేసిన వాళ్ళు ఏది పడగొట్టచ్చుగా? ఉన్నటువంటి ఆ చెరలో ఉన్న వారిని జీవితంలో 25:25 లాస్ట్గా ప్రాకారం లేని 26 ప్రాకారం లేని పురం ఎంతో ఆ మాట. నిజంగా వాస్తవానికి మందిరానికి ప్రాకారములు లేదా గోడలు దేనికోసమో తెలుసా? సెక్యూరిటీ లేదా సేఫ్టీ. మందిరానికి ఉండవలసిన భద్రత, మందిరానికి ఉండవలసినటువంటి సెక్యూరిటీ, మందిరానికి ఉన్నటువంటి ఆ సేఫ్టీ ఏదైతే ఉందో అది పడతురైపడిందంట. అది పడతురైపడింది. ఈ దినాల్లో చాలామంది ఎందుకయ్యా ఆ దినాల్లో ఇప్పుడు రకరకాలుగా మందిరాలు మనం చూస్తున్నాం. మందిరంలో ఉన్న సెక్యూరిటీ దూరం అయిపోయింది. ఎందుకంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ వ్యక్తులు పనిచేయట్లేదు మందిరాలలో. ఓన్ ఎక్కువైపోయింది, సొంతం ఎక్కువైపోయింది, సొబుత్ ఎక్కువైపోయింది. నిజంగా అక్కడ వాళ్ళు డైరెక్ట్గా ఈ గోడలు ఈ మందిరానికి సేఫ్టీగా ఉన్నాయి, సెక్యూరిటీగా ఉన్నాయి. దీన్ని పడగొడితే నిజంగా చాలామంది జీవితాల్లో ఇలాంటి అనుభవం వస్తుంది. రెండోదిగా ఈ గుమ్మములు ఏం చేశారంట? గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. ప్రాకారము సెక్యూరిటీని చూపిస్తుంది, మందిరానికి భద్రత పడిపోయింది. రెండోదిగా గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. చూడండి కీర్తన 118వ కీర్తన 18, 19 వచ్చిన గుమ్మములు దేని చూపిస్తున్నాయి? 19, 20 క్షమించి కీర్తన 18, 118, 19, 20 వచ్చిన త్వరగా. నేను వచ్చినట్లు నీకు గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. యెహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించేది. నాకు రక్షణదారుడవై నాకు ఉత్తర విషయన్నావు, దానికి కృతజ్ఞతాస్తుతులు. ఈ కీర్తన సాక్షాత్తు ప్రభువు యేసుక్రీస్తు వారి గురించి, యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన కీర్తన ఇది. ఇక్కడ చూస్తే గుమ్మము ఇది యెహోవా గుమ్మము. నేను వస్తున్నాను, ఆ నీతి గుమ్మము ఓపెన్ చేయండి, నేను ప్రవేశిస్తాను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు మాత్రమే ప్రవేశిస్తారు. అనగా ఆ గుమ్మాన్ని ఎందుకు వీళ్ళు అగ్నితో కాల్చేశారు? అర్థమైందంటే నీతివంతమైన జీవితం కలిగిన వారు లోపలికి రాకూడదు, ఇంకా అలాంటి మందిరాల్లో కనపడకూడదు వీళ్ళు. అనగా ఇక్కడ రాయబడుతున్న మాట ఇది సాల్వేషన్, రక్షణను గూర్చి లేదా రక్షకుడు గూర్చిన వార్త ఇది. ఈ మాట యెహోవా గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. ఆ దినాల్లో వాళ్ళు ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నవారు ప్రాకారాలు పడగొట్టేశారు, సెక్యూరిటీ పోయింది. రెండోదిగా గుమ్మాలు అగ్నితో కాల్చబడ్డారు, సేవియర్ లేదా సాల్వేషన్ కోల్పోయింది. అనగా ఎవరు లోపల రాకూడదు, ఇంకా ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ అని తీసేస్తే. యేసుక్రీస్తు చెప్తూ వచ్చినారు యోహాను 10:9 ఐ ఆమ్ ద డోర్, నేనే ద్వారమును. యోహాను 14 ఐ ఆమ్ ద వే, నేనే మార్గమును.
అనగా అర్థమైతే రక్షకుడు రెండు ఆయనే అనగా ఆ రాయబడుతున్న మాట ద్వారములు పడిపోయిన ఏంటంటే నిజంగా చూస్తే మందిరం సెక్యూరిటీ పోయింది, మందిరం సేవియర్ రావడానికి లేదా రక్షణ గురించిన వార్త ఆగిపోయింది అంతే. ఈ రెండు అగ్ని చేత కాల్చబడుతూ వచ్చినాయి. ఇవి తెలిసిన ఆ వ్యక్తి జీవితంలో ఒక్కసారిగా విన్నప్పుడు కూర్చుండి అయ్యో మందిరంలో ఉన్న భద్రత పోయింది, అయ్యో రక్షణ గురించిన సువార్త కోల్పోయిన వారుగా ఉన్నారే, ఎంట్రన్స్ గుమ్మంలో ఈ లోపలికి వెళ్ళిన ఛాన్స్ లేకుండా పోయింది. అది తెలిసిన ఈ వ్యక్తి ఏడ్చి కన్నీరు గార్చి ఆ వ్యక్తి ఉపవాసం ఉండి ఆ వ్యక్తి ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన సహోదర, చెరలో ఉన్నవారు చాలామంది చూస్తే నిందించబడుతూ శ్రమలు పాలైపోయి వాళ్ళు ఉండగా ఉన్నారు. నీవు నేను చేయాల్సిన ఉపవాస ప్రార్థన దినాల్లో నిజంగా మందిరం యొక్క భద్రత తగ్గిపోతుంది. లేదు, రక్షణ కూర్చున్న సువార్త ఆగిపోయింది దినాల్లో. యెహోవా కూర్చున్న ఏదైతే సువార్త ఆగిపోయింది, దాని నిమిత్తమై దేవుని మందిరాన్ని కట్టడం కొరకే మనం ఉపవాస ప్రార్థన. ప్రభువా ఈ దినాల్లో చాలా మందిరాలు సేఫ్టీ లేకుండా పోయినాయి. ప్రభా ఈ దినాల్లో చాలామంది జీవితాల్లో రక్షకుడు ఉదయించలేకపోయినాడు, ఎంట్రన్స్ ఆగిపోయింది, ఎన్నో దినాల్లో సువార్త ఆగిపోయింది, మరి రక్షణ గురించిన వార్త ఎక్కడ పనిచేయట్లేదు. ప్రభా అయ్యా దాని నిమిత్తమై నేను ఈ సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు గార్చి నీ దగ్గరికి వస్తుంటున్నాను, అయ్యా కనికరించవా అని చెప్పి నీవు నేను ప్రార్థించేవాళ్ళని ఉన్నారు. మూడవదిగా దేవుని మందిరాన్ని కట్టడం కొరకే మనం ఉపవాసం ఉండాలి. ఎన్నో, అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర, ఎన్ని దేశాలు కావచ్చు, ఎన్నో స్థలాల్లో మందిరం లోపలికి అందుకే దయచేసి భక్సింగారంలో చాలాసార్లు ధనాశ, అధికారము, పేరాశ ఇవి ఎప్పుడైతే లోపలికి వస్తాయో దేవుని భద్రత దూరం అయిపోతుంది. ఇవి ఎప్పుడైతే లోపలికి వస్తాయో నిజంగా దేవుడి సన్నిధి నుండి దూరం అయిపోయే వారంగా ఉంటారు. ఇలాంటి అనుభవంలో చాలామంది కనపడుతూ వస్తున్నారు. అందుకే మందిరాలు పాడైపోతుంటున్నాయి, అందుకే మందిరాల్లో సేఫ్టీ లేకుండా పోతుంది, అందుకే మందిరాల్లో పాడైపోయి గుమ్మాలు అసలైనటువంటి రక్షకుని గురించిన వార్త ఎవరు వినలేకపోతున్నారు. కాబట్టి నీవు నేను అది తెలిసిన వెంటనే నెహెమ్యా వేరే సెకండ్ ఆలోచించలేదు. ఇంకా మందిరం అందుకే సొలొమోనుతో 2 క్రానికల్ ఇది కట్టబోవాలి, ఇది మనుషుల కొరకు కాదు కానీ ఇది దేవుడైన యెహోవా. కాబట్టి నీవు నేను మందిరాన్ని, పాడైపోయిన మందిరాన్ని ఎప్పుడైతే మనకు తెలిసి మన కంటికి కనపడుతున్నాయో అది ఎరిగిన వారు తెలిసినప్పుడు వితిన్ సెకండ్స్లో ఉపవాసం ఉండి ప్రభువు సమీపంగా వెళ్ళి, దేవా నీ భద్రత పడగొట్టేశారు ప్రభా, నీ సాల్వేషన్, నీ రక్షకుడు గురించి వార్త లోపలికి పనిచే రానికుండా కాల్ చేశారు ప్రభా, మీ సువార్త ప్రకటించకుండా చేస్తూ వస్తున్నారు ప్రభా, దయతో కనికరించి మందిరం కట్టే బాధ్యత మీదే దేవా, నీవే కట్టయ్యా అని చెప్పి నీవు నేను ప్రార్థించే వారు నేను కోరుతూ వస్తున్నాడు. నీవు చేసే ఉపవాస ప్రార్థన మొదటగా దేవుడు ఏర్పరచుకున్న దానిని మనం చేయాలి. రెండోదిగా నేను ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవుడికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన మనం చేయాలి. మూడోదిగా నీవు చేసే ఉపవాస ప్రార్థన దేనికోసం అంటే దేవుని మందిరాన్ని కట్టడం కొరకై మనం చేయాలి. చూడండి, తీవ్రంగా చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయం మొదటి వచనం. మనం దేనికోసం ఉపవాస ప్రార్థన చేయాలో మూడోదిగా అని చూస్తే, 4వదిగా చూస్తే మొదటి వచనం త్వరగా పరిశుద్ధాత్మ పూర్ణుడే యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచున్నది. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. చాలా ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు చూడొచ్చు. మత్తయి సువార్త 4:1 కానీ, లూకా సువార్త 4:1 కానీ, నెక్స్ట్ మార్క్స్ వార్త 1:12 కానీ, పరిశుద్ధాత్మ అతన్ని త్రోసుకొని పోయిను, పరిశుద్ధాత్మ తను తొందర పెట్టి తీసుకెళ్ళను, పరిశుద్ధాత్మ పూర్ణుడై వెళ్ళను, అరణ్యంకి వెళ్ళి 40 days 40 day and nights ఆ వ్యక్తి ఉపవాసం ఉంటూ వచ్చినాడు. ఎందుకు ఇక్కడ అన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేసినాడు ఈ వ్యక్తి? యాక్చువల్గా యేసుక్రీస్తు వారు 30 ఏళ్ళు నిండిన తర్వాత ఫస్ట్ టైం తాను చేసిన పని ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్. సెకండరీ మిగతా ఎన్ని పరిచర్య తర్వాత విషయం. ఫస్ట్ ఇక్కడ రాయబడుతున్న మాట, దేవుడు తనకు అప్పగించిన పని విషయంలో విజయం కావాలి, దానికోసం ఫాస్టింగ్ ప్రేయర్. దేవుడు తనకు అప్పగించిన పని ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా నేను ఈ లోకానికి వచ్చిన కార్యం ఏదైతే దాన్ని నెరవేర్చుకోవాలంటే నేను ఒంటరిగా ప్రభుతో గడపాలా. ఈ దినాల్లో చాలామందికి దేవుడు కొన్ని పనులు అప్పగించాడు. ఆ పనులు అప్పగించిన వారి జీవితంలో చాలామంది ఒక చెప్పిన సోమరులు అయిపోయి ఉన్నారు.
చాలామంది ఆ పని చేయలేక బలహీనమైపోయిన వారుగా ఉన్నారు. చాలామంది అప్పగించిన పని మర్చిపోయి నష్టపోయిన వారుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఆయన అప్పగించిన పని విషయంలో సక్సెస్ కావాలని మొదటగా ఆయన ఫాస్టింగ్ ప్రేయర్, అది పరిచర్య కావచ్చు. ఆయన అందుకే యోహాను సువార్త 17:4లో నీవు నాకు భూమి మీద ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి నేను ముగించాను. ఆ మాట ఎప్పుడైనా తెలుసా? ఫస్ట్ టైం తను ఈ పని జరగడం వరకు ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నాడు. చివరిగా యోహాను సువార్త 17 చివరి ప్రార్థన చేసి ముగించాడు. ఉపవాస ప్రార్థనతో ఆరంభించి తిరిగి ప్రార్థనతో ముగించేశాడు. దేవుడు తనకు అప్పగించిన పని ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ చేసగలుగుతూ వచ్చినాడు. ఈ సమయంలో సాతాను శోధించాడు, శరీరాశి ద్వారా సాతాను శోధించినాడు, నేత్రాశి ద్వారా సాతాను శోధించినాడు, జీవటము ద్వారా. ఎన్నో చేసినప్పటికీ వాక్యం ద్వారా గద్దించి ఆ వ్యక్తి చేస్తూ పని అంటే తనకు అప్పగించిన పని విషయంలో విజయం కావాలని ఆ వ్యక్తి 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ వచ్చినాడు. ప్రియమైన సహోదర, ఇక్కడ చేరొచ్చిన మనం ఈ దినాల్లో దేవుడు చాలామందికి, అందుకే మార్క్స్ వార్త 13:34 దేవుని ఇంట్లో ప్రతి ఒక్కడికి వాడికంటూ ఒక పని ఉంది. ఈ లోకంలో ఎక్కడైనా పని లేకపోవచ్చు, కానీ దేవుడి మందిరంలో పని లేని వ్యక్తులు లేరు. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పని ఉంది, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక తలాంత్ ఉంది, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక సామర్థ్యం చొప్పున కృపావరం ఉంది. అయితే అవి చక్కగా ఇచ్చిన దాన్ని, అప్పగించిన దాన్ని వాడుకోవాలంతే. అది కావాలంటే ఈ దినాల్లో చాలామంది అది కోల్పోయిన వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎరిగిన వాడై నాకు అప్పగించిన పని ఏదైతే ఉందో నేను సక్సెస్ఫుల్ కావాలంటే నా జీవితంలో ఫాస్టింగ్ ప్రేయర్ అవసరం. అందుకు పరిశుద్ధాత్మను దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నాడు ఆయన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని కోరుకున్నాడు ఆయన. ఈ దినము నీవు నేను చేయాల్సిన ప్రార్థన అదే. ప్రభువా, ఈ దినాల్లో చాలామందికి రకరకాల పనులు అప్పగించినావు. ఎంతోమంది ఆ పనుల్లో కొంతమంది ఫెయిల్ అయిపోయి నష్టపోయిన వారుగా ఉన్నారు. చాలామంది ఆ పని మర్చిపోయిన వారుగా ఉన్నారు. చాలామంది అప్పగిన పని సోమరులై దాన్ని ఎంతో బాధపెట్టిన వారుగా ఉన్నారు. ప్రభువా, అలాంటి వారు ఏమన్నా ఉంటే దేవా దయతో కనికరించి వాళ్ళను ఆ స్థితిలోంచి విడిపించి పని పట్ల శ్రద్ధ కలిగి, పని పట్ల ఆసక్తి కలిగి, పని పట్ల ఎంతో నమ్రత కలిగి నమ్మకంగా విజయవంతంగా చేసేవారు లేపవా అని చెప్పి నీవు నేను 3వదిగా 4వదిగా అలాంటి ప్రార్థన చేయడానికి చేరవచ్చుంటున్నాను. దేవుడు అప్పగించిన పనిలో విజయం కావాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. అది యేసుక్రీస్తు వారు ఎరిగి ఆయన పని ముగించి సక్సెస్ఫుల్గా చేసిన వాడుగా ఉన్నాడు. చివరిగా చూసుకొని ముగించుకున్నాం. లోకాసు వార్త 2వ అధ్యాయం 36, 37. ఉపవాస ప్రార్థన దేనికోసం చేయాలా, దేవుడు ఎలాంటి ఉపవాస ప్రార్థన కోరుకుంటున్నాడు? లోకాసు వార్త 2వ అధ్యాయం 36, 37 వచ్చిన. మరియు ఆషేరు గోత్రికురాలును పన్నుయేలు కుమార్తెయునైన అన్న అనే ఒక ప్రవక్త ఉన్నది. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు 8తో సంసారం చేసి బహుకాలం గడిచినదే. 84 సంవత్సరములు విధవరాలే ఉంది. దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలో చాలా ఇక్కడ రాయబడుతున్న మాట, ఆమె పేరు హన్న. ఈమె 84 years ఓల్డ్ ఉమెన్. ఈమె ఏజ్ రాయబడింది అక్కడ. అయితే ఈమె మందిరమును విడవక రాత్రి పగుళ్ళు రేయింబగళ్ళు దేవుని సన్నిధిలో సేవ చేస్తూ ఉపవాస ప్రార్థన చేస్తుందంట. 3వదిగా 5వదిగా చివరిగా ఎందుకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన వచ్చినామంటే, దేవుని సన్నిధిలో సేవ చేసే వారి నిమిత్తమై దేవుని సన్నిధిలో దేవుణ్ణి సేవించే విషయంలో పర్ఫెక్ట్గా చేయాలి. ఈమె చేసి వచ్చిన పని ఏంటంటే దేవుని సేవ రాత్రి పగుళ్ళు రేయింబగళ్ళు ఆ జీవితంలో చూస్తే ఉపవాస ప్రార్థనలతో ఆమె అంత వయసు వచ్చినప్పటికీ మీద పడినప్పటికీ ఆమె సేవ చేస్తూ వచ్చిందంట. ఈ దినాల్లో చివరి అంతం అన్నదే. ఈ దినాల్లో చాలామంది సేవ చేస్తున్నారు, ఎంతోమంది విడిచిపోతున్నారు, ఈ లోకం విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అయితే నీవు నేను చేయాల్సిన ఉపవాస ప్రార్థన ఇక్కడ ఎంతోమంది. అందుకే రోమా 12 తెచ్చుకున్నాం ఒకసారి. రోమా 12:11 వచ్చినాం అనుకుంటా. ఆసక్తి ఎందు అన్నమాట. రోమా 12:11 వచ్చినాం. త్వరగా ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. చాలా ఇక్కడ ఆసక్తి ఎందు మాందులు కాక ఆత్మ ఎందు తీవ్రత కలిగి ప్రభువును సేవించండి. దేవుణ్ణి సేవించే విషయంలో
నీవు నేను మరణం వరకు నమ్మకంగా చేయాలి. ఈమె ఆ రాయబడుతున్న మాట, మందిరమును విడవక. దేవుని సన్నిధిలోనే ఉందామా, దేవుని ఇంట్లోనే ఉంది, దేవుని సేవ చేస్తూనే వచ్చింది. ఈ దినాల్లో చాలామంది అలాంటి అనుభవంలో ఉన్నారు. కానీ ఆసక్తి ఎందుకు మాందులైపోయి ప్రభుని సరిగా సేవించలేక, ఆత్మ తీవ్రత లేక ఏదో క్యాజువల్గా పరిచర్య తీసుకోవడం, పరిచర్య అంటే ఏదో జోక్గా తీసుకోవడం, కృపావరంలో ఎన్నో విషయాల్లో ఆ విధంగా నిర్లక్ష్యం చేయడం ఎంతోమంది కనబడుతూ వస్తున్నారు. అంటే దేవుణ్ణి సేవించే విషయంలో నిర్లక్ష్యం కనబడుతుంది, దేవుని సేవ విషయంలో బలహీనత కనబడుతూ వస్తున్నాయి. నిజంగా ఎవరైతే మాందులై ఉంటారో వాళ్ళు మాత్రం సరిగా సేవించలేరు. ఆత్మ యందు తీవ్రత కలిగి, ఆ ప్యాషన్ ఉంటుంది, ఆ తీవ్రత కలిగి ఎప్పుడైతే మనం ముందుగా అలాంటి వారి నిమిత్తమై, అలాంటి సేవకుల నిమిత్తమై, అలాంటి సేవకురాల నిమిత్తమై, అలాంటి పరిచారకుల నిమిత్తమై, అలాంటి బోధకుల నిమిత్తమై, అలాంటి పనుల్లో విరివిగా విస్తారంగా వాడబడుతున్న వారి నిమిత్తమై నీవు నేను చేరి ఉపవాస ప్రార్థన చేయాలి. ఆ స్త్రీ హన్న తను చేస్తూ వచ్చిన పని అదే. రేయింబగులు సేవ చేయొచ్చు. 84 years ఓల్డ్ మెన్, అన్ని సంవత్సరాలు గతించిపోయిన ఆమె జీవితంలో మరణం వరకు తను సేవ చేస్తూనే వచ్చిందంట. ఎంత చక్కగా రాసిన పరిస్థితి దేవుడు చూడండి అన్నమాట. సేవ చేయొచ్చు వెళ్ళిపోయి. ప్రియమైన సంవత్సరం ఈ దినాల్లో దేవుడు సన్నిధిలో మనం చేరొచ్చిన ప్రార్థన, మూడోదిగా దేవుని సేవ చేసే విషయంలో ఆ తీవ్రత, లేదా దేవుని సేవించే విషయంలో నమ్మకత్వం. ఈ విషయంలో అనేకులు ఉన్నారు. మనవులు కూడా అలా అంటారు, రావాలని కోరుతూ వస్తున్నాడు దేవుడు. మొదటగా నీవు నేను దేవుడు ఏర్పరచుకునే ఉపవాసం చేయాలి, దాని నిమిత్తం ఇక్కడ చేరి వచ్చినాం. రెండోదిగా దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాలి, దాని నిమిత్తం ఇక్కడ చేరి వచ్చి ఉంటున్నాం. మూడోదిగా దేవుని మందిరం పాడైపోయిన మందిరాన్ని కట్టడానికి ఈ లోపల చాలామంది అలాంటి వారి నిమిత్తం చేరి వచ్చి ఉంటున్నాం. నాలుగోదిగా దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో నమ్మకంగా, లేదా ఆ పని సక్సెస్ఫుల్ కావడం కొరకు ఇక్కడ చేరి వచ్చి ఉంటున్నాం. ఐదోదిగా చివరిగా దేవుణ్ణి సేవించే విషయంలో, దేవుని సేవ చేసే విషయంలో నీవు నేను వయసు గతించిపోవాలి. నాకు నేను అనుకుంటాను 84 years కోట్ చేశాడు దేవుడు. ఎందుకో అంటే ఆ మరణం వరకు, అంటే ఆ యేసు మీద పడినప్పుడు కూడా ఆమె సేవ చేయడం మానలేదు, ఆమె ప్రార్థన చేయడం మానలేదు, ఆమె ప్రభుకు సమీపంగా రావడం మానలేదు, ప్రభు సన్నిధిలో ఉండడం మానలేదు, ప్రభు సన్నిధిలో మందిరంలో ఎడదగ్గా వెళ్ళిపోవడం మానలేదు. ప్రతిదీ కంటిన్యూగా మరణం వరకు ఉంటూ వచ్చింది. మన ఆయుష్కాలం ఎంత ఉందో ఇప్పుడు మహా అంటే ఆ రాయబడింది 70-80, కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని బట్టి 30 లేదు, 35 లేదు, 40 లేదు. ఈ దినాల్లో నీవు నేను అలాంటి ఆత్మ ఏందో తీవ్రత కలిగి ప్రభుని సేవించాలి. దాని నిమిత్తమే సేవిస్తున్న వారి నిమిత్తమే ప్రార్థించాలి ఈ దినాల్లో. అందుకే దేవుడు మనకు అప్పగించాడు. అందుకే ఉపవాస ప్రార్థన. ప్రియమైన సహోదర, మొదటిగా ఆయన ఆరాధించాలి ఉత్తముడని. రెండోదిగా ఆయనకు వ్యతిరేకమైన ఆయుష్కరమైనది ఏమైనా ఉంటే, మన హృదయం ఏమన్నా నేనప్పుడు చేస్తుంటే దయచేసి ఒప్పుకొని విడిచిపెట్టాలి. తర్వాత సరైన విధానంలో ఉపవాస ప్రార్థన చేయాలి. అది దేవుడు ఏర్పరచుకునేది కావచ్చు, ఇర్మియా చేశాడు. దేవుడిని ఇష్టమైనది కావచ్చు, మనల్ని అప్పగించాడు దేవుడు మందిరం కట్టే విషయంలో కావచ్చు, అది నెహెమ్యాకు అప్పగించినాడు. దేవుడిని పని అప్పగించే విషయంలో కావచ్చు, అది యేసుక్రీస్తు వారు చేస్తూ వచ్చినాడు. దేవుణ్ణి సేవించే విషయంలో కావచ్చు, అది హన్నా స్త్రీకి చేస్తూ వచ్చింది. ఒక్కొక్కరు మనం బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మన జీవితంలో కూడా అలాంటి అనుభవంలో కలిగిన వారమై ఉపవాస ప్రార్థన, ప్రభుకు సమీపంగా ఉండి ప్రభుతో సావాసం చేస్తూ ఎన్నెన్నో ఒకవేళ గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, అలాంటి అనుభవంలో అది ఈ దినమే కాదు కానీ కంటిన్యూగా చేస్తారు. అలాంటి ప్రార్థన చేయాలని దేవుడు కోరుతూ వస్తున్నాడు. ఇలాంటి అనుభవం మనం చేస్తే, ఇప్పుడు మనం చదువుకున్నాం కీర్తన 34:10 చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. ఇలాంటి అనుభవంలో మనం ఎప్పుడైతే ప్రభుకు సమీపంగా వచ్చి నీతివంతమైన ప్రార్థన కలిగి చేస్తూ వస్తామో, దేవుడు అన్నాడు 34:15 కలిసి చదువుకుందాం. కలిసి 15 వచ్చు. యెహోవా దృష్టి 17 వచ్చు. 19 వచ్చు. ఇక్కడ అన్నీ పాజిటివ్గా కనపడుతున్నాయి, అన్నీ పాజిటివ్. ఎప్పుడైతే ఆయన ఏర్పరచుకునింది మనం చేస్తామో, ఆయనకి ఇష్టమైంది ఎప్పుడైతే చేస్తామో, ఆయన అప్పగించిన పని ఎప్పుడైతే చేస్తామో, ఆయన సేవించే విషయంలో ఎప్పుడైతే ఇవన్నీ అనుభవంలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, అప్పుడు ఆయన దృష్టి మన మీద ఉంటుంది.
మనం చేసే ప్రార్థన ఆయన చెవులు దగ్గర పెట్టి ఆలకించి ఉత్తరం ఇస్తాడు. ఒకవేళ నీతిమంతులకు కలుగు ఆపద అనేకం ఇలాంటి చేస్తూ ఎన్నో స్ట్రగుల్స్ రావచ్చు, శరీరం బలహీనం అయిపోవచ్చు, ఏడుపు రావచ్చు, దుఃఖం రావచ్చు, ఎన్నో పరిస్థితులు రావచ్చు, ఆపదలు రకరకాలు రావచ్చు. కానీ యెహోవా నిన్ను నన్ను విడిపించువాడు, ఆయన తప్పించువాడు. ఈ పరిస్థితి అన్నింటిలో దేవుడు మన జీవితంలో అలాంటి అనుభవం చేసేవాడుగా ఉన్నాడు. కనుక నీవు నేను అలాంటి అనుభవం కలిగిన వారమై మొదటిగా ప్రభువుని స్తుతిద్దాం. తర్వాత ప్రభు సన్నిధిలో ఎక్కడ ఆయుష్కరమందో ఒప్పుకుందాం. తర్వాత ప్రభుకి ఇష్టమైన ఉపవాస ప్రార్థన ఏదైతే ఉందో, ప్రభు మెచ్చుకునే ఉపవాస ప్రార్థన, దేవుడు ఆశించే ఉపవాస ప్రార్థన, దేవుడు కోరుకునే ఉపవాస ప్రార్థన, దేని నిమిత్తమైతే 5 విషయాలు అలాంటి అనుభవం మనం చేసినట్లయితే దానికోసమే రేపు ఇర్మియా చేశాడు, నెహీమియా చేశాడు, యేసుక్రీస్తు వారు చేశారు, అన్నా చేస్తూ వచ్చింది. సంఘమైన ఈ దినాల్లో నూతన నిబంధనలో ఉన్న నిన్ను నన్ను దేవుడు ఆ రీతిగా మనల్ని ఉపయోగించాడు. అందుకే ఆడంటాడు ఇర్మియా 1:22లో, నేను నిన్ను ప్రాకారముగాను, ఈరోజు ఈ సంవత్సరం వాక్యం ఏంది, ఈరోజు క్యాలెండర్ వాక్యం ఇర్మియా 15 ఇత్తడి గోడ వలను ప్రాకారంగా మనల్ని పెట్టాడు. మనమే సేఫ్టీ మందిరానికి, మనమే రక్షకుడు ఆయన యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించిన మనమే. కాబట్టి మనల్ని ఈ సన్నిధిలో పెట్టాడు కనుక నీవు నేను ఎరిగిన వారమై ప్రభు దగ్గర మొరపెడదాం, కన్నీరు కారుద్దాం, ఇరిమియా వాళ్ళని విలపిద్దాం. ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఎరిగిన వారమై ప్రభు దృష్టికి తీసుకెళ్తే, ప్రార్థన చేస్తే ప్రభు దృష్టి మన మీద పెడతాడు. పెట్టినప్పుడు మనం మొరపెడితే ఉత్తరం ఇస్తాడు, ఒకవేళ ఆపదలు వస్తే విడిపిస్తాడు. అలాంటి అనుభవంలో దేవుడు మనకు తోడినట్లుగా ప్రార్థనలో ప్రవేశిస్తాం. దయచేసి ఒక ఆధారం చేసుకొని ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే ఆ అంశాలు ఏమైనా ఉన్నట్టే చెప్తే అవి ఒక్కొక్కరు అవి చేద్దాం. లేదంటే కొన్ని లిస్టు మీకు ఫోన్లో కూడా పంపిస్తాయి. ఇప్పుడు నేను కొన్ని అవి కూడా జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్కరు ఎవరైతే ఉన్నారో మీకే పంపిస్తా అన్ని వాట్సాప్కి, దయచేసి చూసైనా చేయొచ్చు. సిస్టర్ నాగరాణి మన మందిరం నుంచి ఉంటూ వచ్చింది. అక్కకి పాప పుట్టిందంట. ఆ విషయంలో ప్రదర్శించండి, చాలా సంతోషం. ఇస్తరక్క వాళ్ళ అమ్మ స్లిప్ అయ్యి బెడ్రూమ్లో పడిందంట. ఆ ఆరోగ్యం కొరకు కూడా ఏదో కాబట్టి ఏజ్డ్ పర్సన్ ఆంటీ దయచేసి ప్రార్థన అందరూ చేయండి. సంపూర్ణ చూస్తూ వరకు ఫుల్ పే అంతా అలా తెచ్చేస్తాను, మొత్తం అదే కొంచెం ఫుల్గా తెచ్చేస్తాను. మీకు ఇప్పుడు వాట్సాప్ చేస్తే కొన్ని అంశాలు అవి కూడా జ్ఞాపకం చేసుకొని పంపించి ఇప్పుడు పంపిస్తున్నాను. ఒకటి మీకు గుర్తొచ్చినట్టు కూడా జ్ఞాపకం చేస్తాను.
తోడుగా ఉన్నందుకు ఎంతో సూచిస్తున్నాను ప్రభా. ప్రభా ఏదైతే రోగిస్తూ అన్నింటిలో ఒక ఇద్దరు ప్రకారం పడు నిమిత్తమే నది ప్రకారం నిమిత్తమే కూర్చుండి ఏడుస్తూ వాసించి ప్రార్థించగలిగినాడు ప్రభా. ఎన్నో మార్లు తప్పిపోయిందని క్షమించమని అడుగుతున్నాను. మా ప్రభా నీ యొక్క మందిరంలో ప్రాకారం మరి ప్రార్థన ఉండాలని పెట్టుకున్నారు ప్రభా. ఆ విధంగా ప్రార్థన నన్ను అందరూ చేయాలని అడుగుతున్నాను ప్రభా. ప్రార్థన నిన్ను పెట్టుకున్నారు ప్రభా. ఇంకా ఆన్లైన్లో కూడా ప్రార్థన సహకరిస్తున్నామని పెడుతూ ఉన్నారు. ఆన్లైన్లో ప్రే చేస్తున్నామని ఎంతమంది ప్రే రిక్వెస్ట్ పంపించారు వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుని నడుతూ వస్తున్నాను ప్రభా. సాయం ఇచ్చి నడుతూ వస్తున్నాను. గత కాలంలోని సందర్భం ఎంతగానో ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ప్రతి ప్రార్థనకు ప్రతిఫలించి స్వస్థపరిచి ఎక్కువగా ఉండి అడిగిన వాటి దగ్గర ఊహించిన వాటిని అద్భుతంగా ఇచ్చిన దేవుడు స్థితిస్తూ కనపరుస్తున్నాను ప్రభా. ప్రత్యేకంగా ఈరోజు సంఘంలో నువ్వు చేసిన మేలు పెట్టి ఉన్నాను ప్రభా. ప్రతికాలం నాన్న సిస్టర్ విషయంలో ఎంతగానో ప్రార్థిస్తూ వచ్చిన చక్కటి పాపడిచ్చినందుకు ఆచరిస్తున్నాం. కుమార్తె అయితే నగరంలోకే చెక్కబడిన మూల కమ్ములను సెలవిస్తున్నాం ప్రభా. బిడ్డల కుటుంబానికి సంతోషము ఇచ్చినందుకు ఆచరిస్తున్నాం. కుటుంబానికి సామాన్లు లేని ప్రజలకి ప్రభా. ఆంటీ అక్కడ ఎంతమంది ఆంటీ నలిగారు హాస్పిటల్లో ఉంటున్నారు ప్రభా. వారిని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. కాపుతలు పెంచి వారి కుటుంబానికి ఇంటిని రక్షణ దయచుకొని ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవుడు మంచి ఆరోగ్యం తెచ్చి తల్లిని వీడిని సురక్షితంగా కాపాడని అడుగుతున్నాను ప్రభా. నువ్వు ప్రార్థన ఆలోచించి ఇచ్చిన నీ కుటుంబం బట్టి ఉన్నాను ప్రభా. ఇంకా హాస్పిటల్లో ఎంతమంది అయితే ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకో. ప్రతి గర్భిణీ జ్ఞాపకం చేసుకో. పాలు చేసిన పిల్లలు తల్లి కూడా జ్ఞాపకం చేసుకో. మరి క్రైస్తస్ని బాబు కూడా జ్ఞాపకం చేసుకుని నడుతూ వస్తున్నారు ప్రభా. ఇంకా మందిరంలో ఎంతమందిని ఇప్పుడే ప్రార్థిస్తూ వచ్చాము. చేసిన వీళ్ళన్నింటిలో కూడా వాళ్ళని ఆచరిస్తున్నారు ప్రభా. ఇంకా రమ్మి గురించిన కట్టడం గురించిన బహుమానాలు పెట్టి కూడా వాళ్ళని ఆచరిస్తున్నాము. అవును ప్రభా. ఇంకా శ్రీశాలకు విషయం కూడా ప్రార్థిస్తున్న ప్రభా. సాయం వచ్చారు సామేలు కూడా ప్రార్థిస్తున్న చిత్తమైతే తిరిగి తెలంగాణ కుశలంగా దాంతో మాట్లాడుకొని ఆంటీ అంజన ఇంకా కరోన చేత మందిరానికి భయం చేశారు. మందిరానికి రాకపోతే ప్రభావ ఒకసారి జ్ఞానం దర్శించు. వాళ్ళని మందిరానికి కుశలంగా సాయం చేసి మీరు కూడా స్వస్థపరిచిన ప్రభావ మరి బలహీనంగా ఉంటున్నారు వింటున్నాను. మరి అక్కడ కూడా మంచి ఆరోగ్యం తెచ్చి ఆ నొప్పులు ఆ బాడీ పెయిన్స్ కోట్లేవని ఎంతో బాధపడుతుంది. అక్కడ కూడా స్వస్థపరచు. మరి జాన్ వెళ్ళినట్టు వాళ్ళ కుటుంబంగా మంచి ఆరోగ్యం తెచ్చి మరి జాస్తి అంకులు లాంటి కూడా మరి ఒక ఎంతో బలహీనంగా ఉంటున్నారు ప్రభావ. వారిని కూడా బలపరచు స్థిరపరచు మంచి ఆరోగ్యం తెచ్చి మరి కరోనా వైరస్ చేత ఎంతమంది అయితే బాధపడ్డారు ప్రభావ. ప్రార్థించినప్పుడు స్వస్థపరిచారు. అన్నది కూడా స్వస్థపరచడానికి ఉన్నాను ప్రభావ. మరి చూస్తే మరి ఎంతో బలహీనంగా ఉంటారు. వారిని కూడా బలపరచు. అన్నది కూడా మంచి ఆరోగ్యం వచ్చింది ప్రభావ. వారికి మొక్కుబడి చేసుకున్నారు. వారు చెల్లించిన విధానం బట్టి కూడా స్థుతిస్తున్నారు. మీ పరిస్థితి నిమిత్తమే వాడుబడిలాగా కూడా కృప చూపించమని అడుగుతూ వస్తున్నాను. అవును ప్రభావ. ఇంకా మందిరానికి ఎంతమంది అయితే తీసుకొని వస్తున్నారు వారందరి బట్టి కూడా ఉన్నారు. ఎవరికి రాలేకపోతున్నారు ఆన్లైన్లో కూడా వింటున్నారు చూస్తున్నారు. వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ వస్తున్నాను ప్రభావ. సాంస్కృతిక సంఘాలను జ్ఞాపకం చేసుకో. మాకు ఏదో స్థానమైన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోబడుతున్న ప్రభావ. దైవ సేవకురాన్ని చేత కప్పు చెప్తూ వస్తున్నాను. నీ కొరకే సంపూర్ణ సేవలో ముందుకు వస్తున్నాయి ప్రభావ. వారి ప్రతి అవసరం నీ నామం మాత్రమే తీర్చమంటున్నాను. ప్రతి క్షణము అనే క్షణము నీ మందిరం యొక్క ప్రాకారం వల్ల ప్రార్థన అనే కన్నీటి ప్రార్థనలోని దైవ సేవకులు అలాంటి ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా వారి చుట్టుపక్కల జరగకుండా ప్రభావ. సంపూర్తిగా నీ సేవలు ముందుకెళ్ళాలని వారిని బలపరచు ధైర్యపరచు స్థిరపరచు అడుగుతున్నాను. అవును ప్రభావ. అందరినీ ఐక్యపరచమని అడుగుతూ వస్తున్నాను ప్రభావ. నువ్వే నీ చాలని కృప చూపించమని అడుగుతూ వస్తున్నాను. అవును ప్రభావ. ఇంకా ఎంతోమంది ఇంకా కరోనా వాళ్ళని మహిళలు పీల్చుకున్నారు ప్రభావ. వాళ్ళ కుటుంబాలందరూ కూడా ఆనందంగా ఇచ్చినట్టున్నారు. ఎంత బలహీనంగా ఉంటారో ప్రార్థించడానికి కోరినారు. వారికి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని అడుగుతూ వస్తున్నాను ప్రభావ. ఇంకా సంపూర్ణమైన విడుదల దయచేయండి. ప్రతి విషయంలో కూడా ప్రభావం చాలా దయచేయమంటున్నాను. ప్రభావ. ఇంకా ప్రభావ మా యొక్క సంఘంలో ఎంతమందైతే ఉపదేశకులుగా వాక్యోపదేశకులుగా వెళ్తూ వస్తున్నారు ప్రభావ. వారు విత్తున్న వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమంటున్నారు. ఉద్యాసంగా కూడా అంటుంది ప్రభావ. ఆ మందులు అక్కడ విత్తున్న వాక్యాన్ని నీరు పెట్టి ఫలింపచేయమని అడుగుతూ వస్తున్నాను. ప్రభావ. ఇంకా వాళ్ళ పాపని గ్లోరీ సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుని అడుగుతూ వస్తున్నాను ప్రభావ. వాళ్ళ కుటుంబానికి కూడా ప్రార్థిస్తూ వస్తున్నారు. రోజు యొక్క భవిష్యత్తు వరకే ప్రార్థిస్తున్నాను. అక్కడ జాషు కూడా చాలా తెచ్చినట్టు వస్తున్నాను. మరి పూజలు జ్ఞాపకం చేసుకో ప్రభావ. వీళ్ళు కూడా రక్షణ దయచేయమంటున్నారు. ఇంట్లో ఎంతమంది అడిగిన ఉంటున్నారో వాళ్ళందరూ కూడా
ప్రభావ ఉచితమైన రక్షణ అనుగ్రహించినట్టు వస్తున్నాను ప్రభావ. అవును ప్రభావ, ఇంకా మందిరంలో ఉండి వెళ్ళిన వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. మందిరంలో ఉన్న ప్రతి యవనస్తుడి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. వారి జీవితాలు భవిష్యత్తుని చేతికి అప్పచెప్తూ వస్తున్నాను. వాళ్ళ నుంచి ప్రార్థనగా వాళ్ళని ఇంకా ఆ చిత్తు వేలు ముందుకు వెళ్ళాలని చూపించబడుతుంది. సరైన నిర్ణయం తీసుకుంటారని కూడా వాళ్ళని సాయం చేస్తున్నాను. నా తలుపులో అంటే కావాలి ప్రభావ, కంటికి కనిపించేటివి అవును ప్రభావ అలాంటివి కాకుండా ప్రభావ ఈ చిత్తం పైన సంపూర్తిగా వీళ్ళు ఆధారపడి నడుచుకోవాలని చూపించబడుతున్నాను. ప్రభావ కేవలం ఈ చిత్తమే నెరవేర్చబడుతున్నాం. ప్రభుత్వ మాత్రం జ్ఞాపకం తీసుకుపడుతున్నాం ప్రభావ. వీళ్ళ కోరిక సమస్తం నీకు తెలిసి ప్రభావ. దాని ఏదైతే ప్రేర్ రిక్వెస్ట్ ఇస్తూ వస్తున్నాడో వాటి కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తున్నాం. చంద్ర కొరకు ప్రవీణ్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. కృపా కొరకు కూడా ప్రార్థిస్తున్నాను ప్రభావ. అవును ప్రభావ, సల్మాన్ గ్రంథ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. ఎక్కడున్నప్పటికీ ప్రభావ నేను హస్తములు సరి వారి తోడు ఉంచుకున్నట్టు వస్తున్నాను ప్రభావ. అవును ప్రభావ, ఏనుష్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా నేను వాహనంలో గొప్ప కార్యం జరిగించు దయచేసి ప్రభావ వాళ్ళతో రేపుకుంటే ప్రభావ గానాలు వాహనంలో జరిగించిన రీతిలో అద్భుతం జరిగించుకున్నట్టు వస్తున్నాను. ప్రభావితం మీతో ఉన్న కుటుంబంలో ఉన్న సిస్టర్స్ బ్రదర్స్లో జ్ఞాపకం చేసుకో. అంకులాంటి సంపూర్ణ సేవలు ప్రతి అవసరాన్ని నామని మాత్రమే తీర్చుకున్నట్టు వస్తున్నాను ప్రభావ. చూపించుకున్నట్టు వస్తున్నాను. అవును ప్రభా, కొత్తగా వస్తున్నాయి స్థిరానికి కూడా ప్రార్థిస్తున్నాను. అందులో గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతుంది ప్రభావ. మీ చిత్తాత్మ స్వస్థత దయచి కుమారుడు కోడలు మరి వారి పట్ల ప్రభావ మరి కుటుంబం అంతా మరి ఐక్యత కలిగి ఉండాలని కూడా సాయం చేసి సమాధానం పరుచుకొని అడుగుతున్నాను. రవిలో వారి కుటుంబంతో కూడా ప్రార్థిస్తున్నాను. అన్న మరి జ్వరంతో బాధపడుతుండగా అన్న కూడా ముందు స్వస్థపరచు, మంచి ఆరోగ్యం వచ్చింది. మరి ఇంకా వారిని కూడా స్వస్థపరిచినందుకు వందనాలు. అవును ప్రభా, ఇంకెవరైతే వ్యాక్సిన్ తీసుకొని మన జ్వరాలతో బాధపడుతున్నారో వాళ్ళు కూడా జ్ఞాపకం తీసుకుపడుతున్నాను. అలాగే వాళ్ళ కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. అన్న కొరకు వ్యాక్సిన్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తు కట్టుకున్నట్టు వస్తున్నాను ప్రభా. వాళ్ళ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాను. వాళ్ళ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాను ప్రభా. జాస్మిన్ గురించి చెప్తూ వస్తున్నాను. అవును ప్రభా, జాన్ కొరకు మరి రక్షణ కొరకే ప్రార్థిస్తూ వస్తున్నాను. వాళ్ళ కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా. వాళ్ళ బంధువులకి రక్షణ కొరకే ప్రార్థిస్తున్నాను. కొడుకు మరి ఇంకా అల్లుడు కూతురు కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. మన మండళ్ళ కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఇప్పుడు చాలా వినయించుకున్నట్టు వస్తున్నాను. అమ్మగారు కూడా రక్షణ తెచ్చి మన చాలా వినయించుకున్నట్టు వస్తున్నాను ప్రభా. అవును ప్రభా, ఇంకా మందిరంలో ఎంతమంది అయితే వచ్చారు వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సిస్టర్ బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నారు ప్రభా. తన యొక్క గతం ఏమైనప్పటికీ ప్రభా నేను సేవించగలనా సమస్యని దర్శించిన దేవుడు ప్రభా తన జీవితంలో కూడా సంపూర్ణ రక్షణ కార్యం జరిగించుకున్నాడు. అవును ప్రభా, ఎన్నడూ ఊహించలేని స్థితిగా మరి ఇలాంటి ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి ఎంతో మంది స్థితిలో ఉంటుండగా వాళ్ళందరూ కూడా ప్రభా విడుదల దయచేయమంటున్నాను. అవును ప్రభా, ఒక తరుణం మునిగించిన మా దేవుడుగా ఉంటుంది. అవును ప్రభా, ఇక పాపం చేయక వెళ్ళమని చెల్లిస్తున్నాం. దాంట్లో ఎంతమంది అయితే సమాజంలో వీళ్ళు ఉంటున్నారు ప్రభావ అందరూ కూడా మార్చమని అడుగుతూ వస్తున్నాను. రక్షణ దయచేయమంటున్నాను. నీ భయం వాళ్ళు పుట్టించమని అడుగుతూ వస్తున్నాను ప్రభా. మీరు జ్ఞాపకం తీసుకున్నాడు దాని రాజేశ్వరంలో జ్ఞాపకం తీసుకున్న ప్రభా. కుటుంబానికి కూడా రక్షణ దయచేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి సమస్తం మీకు తెలిసి ఉంది ప్రభా. సంపూర్తిగా మరి వారికి రక్షణ దయచేయమని అడుగుతూ వస్తున్నాను. మన కాలువని కూడా రక్షణ దయచేయమంటున్నాను. ప్రతి వారిని కూడా రక్షణలో నడిపించమని అడుగుతూ వస్తున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకోమంటారు. కొత్తగా వచ్చిన సిస్టర్ వరకు వాళ్ళ పాపం మరి రాత్రుల కలవడం నుంచి విడుదల దయచేయమని అడుగుతూ వస్తున్నాను. నిజమైతే వాళ్ళ మధ్య వచ్చి సాయం చేసి మాట్లాడబడుతూ వస్తున్నాను ప్రభా. ఇంకా ప్రభా గత కాలంలో మరి వైరస్టల్ వీక్లో కానీ మరి ఇంకా ప్రభావం ప్రార్థన కానీ అర్థవర్తమానంలో వాళ్ళ వర్తమానంలో మరి గాస్పుల్ మీటింగ్లో కూడా సహోదరులను వాడుకున్నందుకు వాళ్ళని కూడా ప్రార్థిస్తున్నాను. బెస్లేలు వచ్చిన బాబు కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. ఈశ్వరి యొక్క భవిష్యత్తులో మరి చెల్లి కొరకు ప్రార్థిస్తున్నాను. మీద బయలుపరిచినాడు అని వెనుక చూపించినాడు వస్తున్నాను ప్రభా. మా ప్రభా అన్ని విషయంలో కేవలం మీ గాడి కిందికి వస్తుండగా మేము సాయం చేస్తున్నాం. చేస్తుంది కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మహేష్ రక్షణ కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. సాయం చేయించుకున్నట్టు వస్తున్నాను. మా ప్రభా ఇంకా నీ మందిరం నుంచి వెళ్ళిన బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. యాక్టివ్ కల్చర్లో కూడా మీరు తోడుకొని అడుగుతూ వస్తున్నాను ప్రభా. మా ప్రభా నేను కూడా చూపించుకున్నట్టు వస్తున్నాను. ప్రత్యేకంగా ప్రభా మరి ఎన్నికైన వారిని వాడుకుంటున్న విధానం బట్టి చూపించు మండలంలో పరిచయంలో కాపరేశ్వర్ కానీ పాటలు శుభ్రపరిచేవారు కానీ ప్రభావ వాక్య ఉద్దేశాలు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. చిన్న బిడ్డలు కానీ వాయిద్యాలు వాయించేవారు జ్ఞాపకం చేసుకున్నట్టు వస్తున్నాను. అవును ప్రభా, ఇంకా సండే స్కూల్ పరిచయం ముఖ్యమైన నడుతున్న ప్రభావ ఒక బాల్యం ఎంతో అమూల్యమైనగా
వారిని యొక్క రక్షణలోనికి వచ్చేలాగా వాళ్ళ మధ్య సృష్టికర్తను స్మరణకి తెచ్చుకునేలాగా చూపించున్నాం. ఎన్నో విధాలుగా కానీ స్కూల్ టీచర్స్ కానీ ఇంకా అందరూ కూడా ప్రభావ పిల్లల రక్షణ కొరకు ఎంతో రకాలుగా వారికి నీ వాక్యాన్ని అందజేస్తున్నారు. అప్పుడే చేయలో పెట్టకుండా ప్రభావ చిన్న వయసునే వారికి దేవులను రక్షకుడుగా వారు స్వీకరించలాగా సహాయం చేసినప్పుడు లేచినప్పుడు ఆ సుఖమలేని వాక్యం కట్టుకొని సెలవిస్తూ వస్తున్నాం ప్రభావ. వాళ్ళు నడవలసిన మార్గం బోధించమని సెలవిస్తూ వస్తున్నాం. మరి అన్న ఏ విధంగా ఫస్ట్ టీచర్గా మేలుకుంటూ వచ్చింది ప్రభావ. ప్రతి తల్లితో కూడా మాట్లాడు, తండ్రితో కూడా మాట్లాడమని అంటున్నాను. ప్రభా ఇంకా బాధ్యతలో సహోదరుతో కూడా మాట్లాడు. అందులో చిన్న బిడ్డల పైన వారి దృష్టి నుంచి ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను వహించుకొని ఆశీర్వదించిన దేవుడు మేము కూడా ప్రభావ ప్రతి బిడ్డ పైన పేరు పేరు పెట్టిన ప్రార్థించడానికి కూడా సహాయం చేసుకున్నట్టు వస్తున్నాం. పైన బిడ్డలందరి కొరకు విశ్వాసం సన్నిస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. వచ్చి రాలేకపోతున్న వారి సీనియర్ సెక్షన్కి వెళ్ళిన వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. అవును ప్రభావ వారి విన్న వాక్యము అవును జీవించే వారి కాలం వరకు ప్రభావ వారితో సెలవించిన రీతిగా మరణం వరకు ప్రభావ నీ యొక్క వాక్యము వారికి తోడుగా ఉండాలని కూడా చూపించినట్టున్నాను. సాయం తెచ్చుకుంటున్నాను. ప్రత్యేకంగా మందిరంలో బాప్తిసంలో సాక్షి ఇచ్చిన వాళ్ళందరినీ జ్ఞాపకం తీసుకుంటున్నాను. ఎక్కడ కూడా తొలగిపోకుండా ఏ లోకంలో ఎక్కడ కూడా ఆకర్షణ చేత పడిపోకుండా సాయం తెచ్చి స్థిరపరచు బలపరచు సంఘంలో అనుభవం వల్ల వాళ్ళు అప్పుకొని తీర్చలేక సాయం తెచ్చి మందిరానికి వచ్చి రాలేకపోతున్న వాళ్ళందరూ నేను ఇల్లు వేసి సమర్పించుకొని అడుగుతున్నాను. ప్రభా వారి చిన్న వాళ్ళ కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. ప్రసన్న చర్య పుస్తకాల భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. వీళ్ళని మీరు కాచి కాపాడమని అడుగుతున్నాను. పెద్ద వాళ్ళ కుటుంబం చిన్న వాళ్ళ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాను. వీళ్ళ బయటకి ఇచ్చిన స్థలం బట్టి వందల నుంచి ఆరోగ్యం ఇచ్చిన అడుగుతున్నాను. ప్రభా ఇంకా మరి శూన్యమైన బయట బాగా రాలేకపోతుంది ప్రభావ మరి చిన్నమైతే మందిరానికి వచ్చేలాగా తనతో మాట్లాడి కుటుంబం వారికి ఎక్కడ రక్షణ ధరించమని అడుగుతున్నాను. సోమ మాటని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి దాని ఎన్ని నిమిత్తం ఆయన గురించి తెలియట్లేదు ప్రభావ. మరి నీ పైన అలాంటి ఉద్దేశం లేదు కూడా వాక్యం ద్వారా దానితో మాట్లాడమని అంటున్నాను. తమ్ముడు కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. రాజేష్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. వైపాల కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. మా ప్రభా ఇంకా అక్క కొరకు ప్రార్థిస్తున్నాను. వాళ్ళ కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. అక్క నిమిత్తమే కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా. మా ప్రభాని యొక్క వాక్కు పంపించి నువ్వు బాగు చేసే దేవుడుగా ఉంటున్నావు. కానీ చిత్తమైతే సంపూర్ణమైన ఆరోగ్యం తెచ్చి స్వస్థత దయచేయమంటున్నాను. మా ప్రభా ఇంకా విషయంలో భయపడకుండా మరి స్టోన్స్ కూడా తరగడానికి కూడా చూపించమని అడుగుతున్నాను. మరి ఇంకా ప్రభా మా మధ్యలో తీసుకొని వచ్చాను. లేకపోతే కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. భవిష్యత్తుని ఇంకా వారి యొక్క నీ కొరకు ఏ విధంగా చర్యలో ముందుకెళ్ళాలో ఏర్పరచకుండా పడ్డ వారిని ఏ విధంగా నువ్వు నడిపిస్తూ వస్తున్నావు, ఏ విధంగా ఉండాలని వాక్యంలో సెలవిస్తూ వస్తున్నావు. అందుగా నడిపిస్తున్నారు కన్నారు. వాళ్ళు జీవించిన జీవిత కాలం మీద ప్రభావ నీ కొరకు ఇంకా ముందుకు సాక్షిగా ఉండాలని కూడా నీకు అవతలు దయచేయమని అడుగుతూ వస్తున్నాను. అవును ప్రభా ఇంకా తన నిమిషంలో ప్రభావం నీ చిత్తం మీద బయలుపరచమంటున్నాను. వేరుగా ఏ విషయం అయినప్పటికీ ప్రభావ కేవలం నీ చిత్తమే తన జీవితంలో నిర్వహణాన్ని చూపించమని అడుగుతూ వస్తున్నాను. మందిరానికి వచ్చి వెళ్ళిన ప్రతి దైవ సేవకుడి కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. మా నిమిత్తమే ప్రార్థిస్తున్న సంఘం నిమిత్తమే ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబం ప్రతి సేవకుల నిమిత్తం కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రభావ నీకు లేని మా కొరకు కూడా నువ్వు ఇచ్చిన కృపను బట్టి కూడా ఉన్నాను. ప్రత్యేకంగా రాత్రికాల సమయంలో మరి ఆన్లైన్లో ప్రేర్ జరుగుతుందని మరి అమ్మ వాళ్ళు ఎంతో ప్రేర్ రిక్వెస్ట్ ఇస్తూ వచ్చారు. ప్రభావ జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన చేయవాడిని కట్టువాడిని నేనే అన్నాను ప్రభావ. మరి ఇంకా ఏ డాక్టర్ కూడా ఇంత కాలేకపోతున్నారంట. మరి అమ్మ విషయంలో నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ పెయిన్ కూడా తగ్గించి మరి నా దగ్గర సాయం తెచ్చిమంటున్నా మంచి ఆరోగ్యం తెచ్చి నడుతున్నాను. ముందుకు వచ్చి వారికి కొట్టుకుని వాడిని నేనే అంటున్నా. మరి ఎంతో మరి నాకు కూడా ఎంతో సాయం చేస్తున్న మరి మనం జ్ఞాపకం చేసుకొని నడుతూ వస్తున్నాను. చిన్న బిడ్డల విషయంలో కూడా ప్రభావ ఎంతో ప్రయాసపడుతూ వస్తుంది. మరి ప్రభావ ఒకసారి జ్ఞాపకం చేసుకొని నాకు మంచి ఆరోగ్యం తెచ్చి ఎప్పుడైతే గాయం తగ్గిందో ప్రభావ దాని దాన్ని అనిపించిన ఒక ఆర్థికతను బట్టి ప్రార్థిస్తూ వస్తున్నాను. అవును ప్రభావ నువ్వు జ్ఞాపకం చేసుకొని నాకు మంచి ఆరోగ్యం తెచ్చి స్వస్థపరచమని అడుగుతూ వస్తున్నాను. మరి పెద్దలు నేను కూడా వందనాలు ప్రభావ మరి సాయం చేసిన విధానం బట్టి వందనాలు. మరి ఇంకా ప్రభావ చిన్న విధానంలో డెలివరీ కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఇది కూడా బాగు చేసిన ప్రభావ అది బట్టి వందనాలు. చిన్న జ్ఞాపకం చేసుకో తమ్ముడు కూడా జ్ఞాపకం చేసుకో తన భవిష్యత్తులో నుంచి మీద బయటపరచు. అవును ప్రభావ మా సొంత కలుపు ద్వారా ఏ ఇబ్బందిలో వెళ్ళకుండా కేవలం మీ చిత్తమే తన జీవితం నెరవేలాగా సాయం తెచ్చారు. మరి ఇస్రాయల్ ప్రభావ ఆటలతో అక్కడ కూడా ప్రభావ బిడ్డలకి సరి తోడు గురించి నడుతూ వస్తున్నాను. అవును ప్రభా ఎంతమంది అయితే ప్రభాని మందిరంలో అక్కడితో కూడా రాలేకపోతుంది. జ్ఞాపకం చేసుకో రక్షణ ఇచ్చిన పాపం ఎప్పుడు ఉన్నాను మాకు రక్షణ కార్యం జరిగించి వాళ్ళ కుటుంబాన్ని రక్షణ కార్యం జరిగించమని అడుగుతున్నాను.
ప్రభా ఇంకా నీ మందిరంలో ఆన్లైన్లో ఉండే వాళ్ళు ఎంతమంది తోడు అందరితో కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను నువ్వే చాలా చూపించుకుంటుంది మా కుటుంబాన్ని